అందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్నది 5 ఎకరాల సైట్ అండి. సైట్ స్వరూపం ఏ విధంగా ఉన్నదనేది మీరు మ్యాప్ రూపంలో చూడొచ్చు. ఈ సైట్ వచ్చేసి అనకాపల్లి జిల్లా కేంద్రానికి నేషనల్ హైవేకి 45 కిలోమీటర్ల దూరంలోను, అలాగే విశాఖపట్నం ఎన్ఈడి జంక్షన్కి 69 కిలోమీటర్ల దూరంలో ఈ సైట్ అనేది మనకు అందుబాటులో ఉంటుందని మనం చెప్పుకోవచ్చండి. స్కై వ్యూలో సైట్ స్వరూపం ఏ విధంగా ఉన్నదనేది మీరు చూడవచ్చు. చుట్టుపక్కల ఏ రకమైన పంటలు ఉన్నాయి, చుట్టుపక్కల రోడ్డు కనెక్టివిటీ ఏ విధంగా ఉన్నది అనేది మీరు స్కై వ్యూలో చూడవచ్చండి. ఎంతో కొంత ఈ సైట్ తాలూకా చుట్టూ ఉన్న పంటల తాలూకా విషయం తెలుస్తుందని మనం స్కై వ్యూ అనేది మనం పెట్టామండి. అయితే ఈ సైట్ వచ్చేసి నిన్న వీడియో ఏదైతే మనం పెట్టామో 4.5 ఎకరాలు సైట్కి ఆనుకునే ఉంటుందండి. ఈ సైట్ వచ్చేసి నిన్న ఏదైతే 4.5 ఎకరాల కొబ్బరి మొక్క తోట సైట్కి ఆనుకునే ఉంటుందండి. మనకి డబుల్ రోడ్డుకి 4 నుంచి 5 కిలోమీటర్ల దూరం వస్తుంది. మనం గడ్డి దాటి వెళ్ళాలండి. పక్కనే ఉంటుంది. ఈ సైట్ వచ్చేసి 4.5 ఎకరాలు ప్లస్ ఇది 5 ఎకరాలు అండి. అయితే ఈ చుట్టూ కూడా వాతావరణం అనేది చాలా బాగుంటుంది. చుట్టూ ఫామ్ ఆయిల్ తోటలు, కొబ్బరి తోటలు ఉంటాయండి. తార్ రోడ్ అనేది కన్స్ట్రక్షన్ అవడానికి రెడీగా ఉంది. ప్రజెంట్ తార్ రోడ్ వేయడం కొరకు రోడ్ అనేది మెట్లు వేసి తర్వాత ఈ 10 mm చిప్స్ వేస్తారండి. అది వేసి తార్ రోడ్ వేరు కొరకు ఉంచారు. ప్రజెంట్ మరి ఎందుకైతే ఆగిందండి. ఫ్యూచర్లో గ్యారంటీగా తార్ రోడ్ అనేది అవుతుందని చెప్పడం జరిగిందండి. చుట్టూ కూడా మనకి ఫామ్ ఆయిల్ తోటలు, కొబ్బరి తోటలు అనేవి పుష్కలంగా ఉన్నాయండి. ఫామ్ ఆయిల్ తోటలు, కొబ్బరి తోటలు అనేవి మనకి పుష్కలంగా ఉన్నాయి. డబుల్ రోడ్ నుంచి మనకి చుట్టూ కూడా ఫామ్ ఆయిల్ తోటలే ఎక్కువగా వస్తాయండి. ఫామ్ ఆయిల్ తోటలే మనకి ఎక్కువగా వస్తాయని మనం చెప్పవచ్చు. మనకి ఈ రోడ్ నుంచి ఈ 5 ఎకరాల సైట్కి ఈ మెట్ట గుండా మనం వెళ్ళొచ్చండి. సుమారుగా ఒక 50 మీటర్లు ఉంటుంది. మెట్ట పక్కనే ఉంటుందండి రాయి. మీ రాయి గుండా మనం రోడ్డేనండి. ఇది కూడా మనకి రోడ్డే. 5 ఎకరాలు రోడ్ నుంచి ఒక 50 మీటర్లు ఉంటుందండి. మనకి ఈ సైట్లోకి వెళ్ళడానికి మెట్ట ఉంటుంది. మెట్ట మీద నుంచి మనం వెళ్ళొచ్చు. 5 ఎకరాలండి. నేల అయితే మాత్రం చాలా బాగుంది. మనకి ప్రతి మొక్కకి కూడా డ్రిప్ అనేది వేయడం జరిగిందండి. ఒక బోర్ ఉన్నది. ఈ ఏరియాలో బోర్ అనేది 100 అడుగుల్లోనే మంచి వాటర్ వస్తుందండి. 100 అడుగుల్లోనే మనకి 2 ఇంచుల నుంచి 2.5 ఇంచుల వాటర్ అనేది వస్తుందని మనం ఖచ్చితంగా చెప్పవచ్చు. ఈ సైట్ వచ్చేసి మనకి విశాఖపట్నం ఎన్ఈడి జంక్షన్కి 69 కిలోమీటర్ల దూరంలోను, అలాగే అనకాపల్లి నేషనల్ హైవేకి జిల్లా కేంద్రానికి 45 కిలోమీటర్ల దూరంలో ఈ సైట్ అనేది మనకు అందుబాటులో ఉంటుందని మనం చెప్పవచ్చు. మొక్క అయితే బాగానే ఉందండి. ప్రస్తుతం ఇందులో కొన్ని మొక్కలు అనేవి కాపు కాసే దశలో ఉన్నాయని మనం చెప్పవచ్చు. మీకు వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దండి. మీరు వీడియో పూర్తిగా చూడండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుకుంటున్నానండి. ఎందుకంటే మన యూట్యూబ్ ఛానల్లో వీడియోలన్నీ చాలా జెన్యూన్గానే ఉంటాయండి. సైట్లో ఏ విధంగా ఉంది, సైట్ ఏ విధంగా ఉన్నది అనేది పూర్తిగా మనం ఎక్స్ప్లెయిన్ చేయడమేనండి. ఉన్నది ఉన్నట్టు మనం చూపించడమేనండి. ఎందుకంటే మీరు అనేది టైం వేస్ట్ చేసుకోకుండా ఉండడం కొరకు 100% మనం చూపించేదంతా 100% జెన్యూన్గానే ఉంటుందండి. సైట్ అయితే బాగానే ఉంది. ఎకరం ధర వచ్చేసి మొత్తం 5 ఎకరాలు. ఎకరం ధర వచ్చి 15 లక్షల రూపాయలు ఫైనల్గా చెప్తున్నారండి. మనకి ఎకరం ధర వచ్చి 15 లక్షల రూపాయలు ఫైనల్గా చెప్తున్నారు. మొత్తం 5 ఎకరాలు. ఎకరం ధర వచ్చి 15 లక్షల రూపాయలు ఫైనల్గా చెప్తున్నారండి. సైట్లో కొన్ని మామిడి చెట్లు కూడా మనకి ఉన్నాయండి. సైట్లో వచ్చేసి మనకి మామిడి చెట్లు కూడా ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు.
తోట అయితే బాగానే ఉందండి. అంటే కాస్త మెయింటెనెన్స్ అనేది లేదని నాకు అనిపించింది. ఓనర్స్ బయట ఉంటారండి. దానివల్ల లోకల్లో ఒక సూపర్వైజర్ని పెట్టారు. సూపర్వైజర్ చూసుకుంటున్నాడు. మొక్కలైతే బాగానే ఉన్నాయి. అక్కడక్కడ మనకి మామిడి చెట్లు అనేవి ఉన్నాయండి. సైట్లో వచ్చేసి మొత్తం 5 ఎకరాలు. ఎకరం ధర వచ్చి 15 లక్షల రూపాయలు ఫైనల్ చెప్తున్నారండి. ఒక బోర్ ఉన్నది. మొక్కకి కూడా డ్రిప్ అనేది ఉందండి. మనకి మొక్కకి కూడా మనకి కొబ్బరి మొక్కకి కూడా డ్రిప్ అనేది ఉంది. ప్రస్తుతం అయితే కొన్ని చెట్లు అనేవి మనకి కాపు దశలో ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు. అది కూడా మీకు వీడియోలో నేను చూపిస్తాను. సాయిల్ కూడా చాలా బాగుందండి. అన్ని పంటలకి కూడా అనుకూలమైన నేలనే మనం చెప్పుకోవచ్చు. సాయిల్ కూడా చాలా మంచి సాయిల్ అండి. సోలార్ బోర్ అనేది మనకి ఉంది. ప్రజెంటు వాటర్ అనేది పుష్కలంగా వస్తుందని మనకి చెప్తున్నారండి. ఖచ్చితంగా 2 ఇంచీలు వస్తుందని చెప్తున్నారు. 2-2.5 అనేది వాళ్ళు చెప్పడం జరుగుతుందండి. వాటర్ అనేది ప్రజెంటు రన్నింగ్లో ఉంది. బయట తోడుకోవడం జరుగుతుందండి. ప్రజెంట్ అయితే డ్రిప్ ద్వారా ప్రతి మొక్కకి నీరు అనేది ఉంది. సోలార్ బోర్ అనేది ఉందండి. మనకి మెయిన్ రోడ్కి వచ్చేసరికి మనకి 4 కిలోమీటర్లు ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. చిన్న గడ్డ దాటి వెళ్ళాలండి. గడ్డ కూడా బ్రిడ్జ్ అనేది శాంక్షన్ అయింది. ఇదేనండి బోరు వచ్చేసి మనకి సోలార్ బోరు. వాటర్ అనేది పుష్కలంగా ఉందని చెప్పారండి. డ్రిప్ కూడా మనకి సైట్ అంతా కూడా డ్రిప్ అనేది వేయడం జరిగింది. రోడ్డు కూడా సాయిల్ అనేది ఈ విధంగా ఉందండి. ఈ సాయిల్లో మనకి నీరు అనేది ఉంటే అన్ని రకాల పంటలు కూడా పండుతాయని మనం చెప్పుకోవచ్చు. గడ్డ అనేది ప్రాబ్లం అయితే కాదండి. గడ్డలో నుంచి మీరు నిన్న వీడియోలో మీరు చూసినట్లయితే గడ్డ అనేది ప్రజెంట్ వచ్చినా సరే ఆటోలు అనేవి, కార్లు అనేవి అన్నీ కూడా చుట్టుపక్కల పెద్ద వాళ్ళు ఉన్నారండి. ఈ సైట్కి దగ్గరలో మనకి పెద్ద వాళ్ళు ఉన్నారు. అంటే 350 ఎకరాలు, 400 ఎకరాలు రైతులు, పెద్ద రైతులు కూడా మనకి ఫామ్ ఆయిల్ వేసుకొని ఉండడం జరిగిందండి. 7 నుంచి 8 గ్రామాలు సుమారుగా మనకి ఈ గడ్డ దాటే వెళ్ళాలి. సైట్ అయితే మాత్రం నాకైతే చాలా బాగా, అది విలేజ్ అండి. విలేజ్ చాలా దగ్గర ఉంటుంది. సో మహా అయితే ఒక 300 మీటర్ల దూరంలో మనకి ఒక గ్రామం అనేది ఈ సైట్కు ఉంటుంది. చుట్టూ కూడా ఒక 300-200 మీటర్ల దూరంలో ఒక గ్రామం అనేది ఉందండి. 4-5 గ్రామాలు ఉన్నాయి ఈ సైట్కి దగ్గరలో. మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు ఎవరైనా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుకుంటున్నానండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మన యూట్యూబ్ ఛానల్